పరిశుద్ధుడైన తండ్రి, మరొకసారి నీ కృపా సింహాసనం యొద్దకు రావటానికి మా పట్ల మీరు చూపించినటువంటి విస్తారమైన కృపను బట్టి నేను స్తుతిస్తున్నాను నాయన. నీ కుమారుడిలో మమ్మల్ని కనికరించావు, కృప చూపించావు, ప్రేమించావు, విశ్వాసం ఇచ్చావు నాయన. అన్నిటికీ మించి తండ్రి పాప క్షమాపణ ఇచ్చావు, నిత్య జీవం ఇచ్చావు. ఈరోజు మేము చదవబోతున్నటువంటి ఈ వచనాల్లో ఈ సత్యం అంతా ఉంది నాయన. మరి ఈ వచనాలను మేము అర్థం చేసుకోవటానికి మీరు మా కృప దయచేయండి ప్రభువా. మరి అర్థం చేసుకున్నటువంటి సత్యం ప్రకారం మా జీవితాలు చక్కగా ఆ సత్యానికి, ఆ ప్రత్యక్షతకు లోబడటానికి మీరు మా కృప దయచేయండి. ఈ సమయంలో నాయన నేను చెప్తుండగా నీ బిడ్డలకు ఆదరణ దయచేయండి. మరి పరిశుద్ధాత్ముడ మీరే మా హృదయాలలో కార్యము జరిగించమని, ఈ ప్రత్యక్షతను దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్నటువంటి ఈ 6 వచనాల మీద మనము కొంత టైము స్పెండ్ చేయబోతున్నాము. ఈ గ్రంథము మొత్తంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలివి. కాబట్టే కొంతకాలము మనము ఈ వచనాలలో ఉండబోతున్నాము. మనందరికీ తెలుసు న్యూ టెస్టమెంట్‌లో ఒక ఫేమస్ వర్సు ఇప్పుడు మనం చదవబోతున్నటువంటి వచనాల్లో ఉంది. అది మొదటి అధ్యాయము 15వ వచనము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఇది కంప్లీట్ గాస్పుల్, సువార్త అంతా కూడా ఆ మాటల్లో ఉంది. పదాలు లెక్క పెట్టొచ్చు మనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. 5 పదాలు. ఈ 5 పదాలలో సువార్త సంపూర్ణముగా ఉన్నటువంటి పదాలు. సో కాబట్టి ఆ వచనమే మనల్ని అడుగుతుంది ఏంటంటే, వివరించమని అడుగుతుంది. నాకు ప్రతి మాటకు అర్థం తెలియాలి, ప్రతి మాట నాకు వివరణ చెప్పండి అని అడుగుతున్నటువంటి 5 మాటలు చాలా చక్కటి మాటలు. సంఘానికి బాగా తెలిసినటువంటి వచనం ఇది. పరిచయం ఉన్నటువంటి వచనం. చాలా సార్లు మనము క్యాలెండర్స్‌లో చదువుతాము, ప్రామిస్ కార్డ్స్‌లో చదువుతాము. చాలా చోట్ల ఈ వచనం మన కళ్ళ ముందుకు వస్తానే ఉంటది. మీకు తెలుసో తెలీదో క్రిస్మస్ టైంలో ఈ వచనమును ఎక్కువ మంది వాడి వాక్యం చెప్తారు. సో, అలాంటి వచనము ఈ వచనము. సో, క్రిస్మస్ టైంలో చెప్పొచ్చు. చక్కటి సువార్త కాబట్టి చెప్పొచ్చు. సో, మనము చూస్తున్నటువంటి వచనాల్లో ఉన్నటువంటి ఒక వచనము ఈ వచనము. ఆ వచనం ఒక్కటే కాదు. నిజంగా ఆఖరి వచనం 17వ వచనం చదవండి. 17వ వచనం ఎంత ప్రాముఖ్యమైన వచనమో. 17వ వచనంలో అంటాడు, సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. సో ఈ వచనం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే 12, 13, 14, 15, 16, 17 ఈ 6 వచనాలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు. కాబట్టే మనము కొంత టైము ఇక్కడ స్పెండ్ చేయబోతున్నాం. వీటిని అర్థం చేసుకుందాము. అర్థం చేసుకోవటం మాత్రమే కాదు, ఈ సత్యము మనల్ని కదిలించాలి. కదిలించటం అంటే ఏంటంటే, ఓహ్! ప్రత్యక్షత నా కన్నుల్లో నుంచి హృదయంలోకి వెళ్తుంది. నాకు ప్రత్యక్షత అర్థమైంది. కానీ ఈ ప్రత్యక్షతకు నేనెలా స్పందించాలి? నేనెలా స్పందిస్తే కరెక్ట్ స్పందన అవుతది అనేటువంటి స్పందన గూడా మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఈ 6 వచనాలు చదివినప్పుడు, ఈ వచనాలు మొదలవటం ఎలా మొదలవుతదంటే, కృతజ్ఞతతో మొదలవుతది. నిజానికి ఆ మాట ముందుండాల్సింది. మీరు చూస్తే 13వ వచనంలో కృతజ్ఞుడనై ఉన్నాను అనే మాట ఉంది గదండీ! కృతజ్ఞుడను అని మొదలవుతది. 12వ వచనం మొదలవటమే ఐ థాంక్ హిమ్ అని మొదలవ్వాలన్నమాట. సో, తెలుగులో కొంచెం వెనక్కెళ్ళింది. నిజానికి అది పైనుండాలి. ముందుండాలన్నమాట. నేను కృతజ్ఞుడిని. సో, పౌలేమంటున్నాడంటే, నేను కృతజ్ఞుడిని అని చెప్తున్నాడు. కృతజ్ఞుడు అంటే మీకు అర్థమవుతుంది. కృతజ్ఞత అంటే అర్థమవుతుంది. అంటే ఏంటంటే, దేవుడు చేసినటువంటి గొప్ప మేలుని జ్ఞాపకం చేసుకొని థ్యాంక్ యూ అని చెప్తున్నాడు దేవుడికి. సో, నా క్వెషన్ ఏంటంటే చాలా సింపుల్ క్వెషన్ నేను మిమ్మల్ని అడుగుతుంది. మీరు మీ జీవితంలో దేవుడు మీకు చేసినటువంటి గొప్ప మేలును బట్టి మీరు ఎన్ని సార్లు దేవునికి కృతజ్ఞత చెప్తున్నారు? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నీ కుమారుడిని నా కొరకు ఇచ్చావు. నీ కుమారుడు నా కొరకు వచ్చాడు. ఈ లోకానికొచ్చాడు.
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చెను. ఇది గాస్పెల్ ప్రభువా. ఆ పాపులలో నేను కూడా ఉన్నాను ప్రభువా. ఆ పాపులలో నేను ఉన్న నన్ను నువ్వు కనికరించావు. నన్ను వెతికావు. నన్ను కనుగొన్నావు. నీ కుమారుడి దగ్గరికి తెచ్చావు. నాకు పాప క్షమాపణ ఇచ్చావు. అంతేకాదు నిత్య జీవము కూడా ఇచ్చావు. 16వ వచనంలో అంటాడు నిత్య జీవము అంటాడు. నిత్య జీవము కూడా నువ్వు నాకు ఇచ్చావు ప్రభువా. ఎంత జాలి నా మీద నీకు, ఎంత కనికరమా నా మీద నీకు ప్రభువా అని మీరు లాస్ట్ టైం ఎప్పుడు ప్రభువుకి కృతజ్ఞత చెప్పారో నాకు తెలియదు గానీ, ఈ వచనాలు మాత్రం మనల్ని అందరినీ అడుగుతున్నాయి అన్నమాట. అరే! పౌలు లాంటి హృదయం నాకెందుకు లేదు? పౌలు అంత మినిస్ట్రీలో అంత బిజీగా ఉండి, అంత పరిచర్య చేస్తూ నిజానికి అంత బిజీ పర్సన్ ఏమంటున్నాడంటే, వాక్యం చెప్తే ఏమంటున్నాడంటే, అయ్యో! నేను నా ప్రభువుకి కృతజ్ఞుడిని. నా ప్రభువు నా కోసం ఎంతో చేశాడు. ఒక భక్తుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఎక్కువ క్షమించబడినవాడు ఎక్కువ కృతజ్ఞత తెలియజేస్తాడంట. ఎక్కువ క్షమించబడినవాడు ఎక్కువ కృతజ్ఞత తెలియజేస్తాడు. మనకి దేవుడు ఏం చేశాడో ఎక్కువ అర్థం చేసుకున్న వాళ్ళు ఎక్కువ కృతజ్ఞత తెలియజేస్తారంట. తక్కువ అర్థం చేసుకున్న వాళ్ళే, సరిగ్గా అర్థం చేసుకోలేని వాళ్ళే దేవునికి కృతజ్ఞత తెలియజేయరంట. దేవుడు మనకి ఏం చేశాడో, జీసస్ క్రైస్ట్ లోపల మనకి ఏం అనుగ్రహించాడో అర్థం చేసుకుంటేనంట మనము కృతజ్ఞత చెప్తామంట. కృతజ్ఞతతో మొదలవుతున్న వచనాలు ఇవి. ఈ 6 వచనాలు. దేంతో ఎండ్ అవుతున్నాయి తెలుసా? ఎండ్ అవుతాం కూడా చూడండి. దేంతో ఎండ్ అవుతున్నాయి? గొప్పగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆ కృతజ్ఞతతో మొదలైన వచనాలు, స్తుతితో ఎండ్ చేస్తున్నటువంటి వచనాలు. అసలు ఏమంటారంటే ఈ పెరికోప్ అంటాం మనం. అంటే బిగినింగ్ అండ్ ఎండ్. సో, అంటే మొదలుపెట్టడమేమో దేవునికి కృతజ్ఞతతో మొదలుపెడుతూ, ఎండ్ చేయటం ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు సకల యుగములలో ఆ మాటలు చాలా సకల యుగములలో రాజయ్యుండి, అక్షయుడును, అదృశ్యుడును, అద్వితీయుడైన దేవునికి ఘనత, మహిమ యుగయుగాలు చెల్లాలని. ఆయన అంటాడు దేవునికి ఘనత చెల్లాలి, దేవునికి మహిమ చెల్లాలి అని కోరుకుంటున్నాడు. కలుగును గాక అంటే అర్థము ఆయన ప్రార్థన చేస్తున్నాడు, కోరుకుంటున్నాడు, అలా జరగాలని అనుకుంటున్నాడు. కానీ పౌలుకు తెలుసు ఎలా దేవుడికి మహిమ వస్తుందో తెలుసు, ఎలా దేవుడు ఘనపరచబడతాడో తెలుసు. ఒక బెస్ట్ ఎగ్జాంపులే ఆయన జీవితమే. ఆయన జీవితంలో దేవుడు ఏం చేశాడో దాన్ని బట్టి దేవునికి ఎంత మహిమ వచ్చిందో, ఎంత ఘనత వచ్చిందో మనందరికీ తెలుసు. పౌలు జీవితంలో దేవుడు ఏం చేశాడో మనకు తెలీదా? పౌలు జీవితం ద్వారా దేవునికి ఎంత మహిమ వచ్చి ఉంటుందో మనకు తెలీదా? చాలా మహిమ వచ్చింది. ఇప్పటి వరకు లాస్ట్ 2000 సంవత్సరాల్లో సంఘాన్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి పౌలు. పౌలు మామూలు వ్యక్తి కాదు. ఎంత దేవునికి మహిమ తెచ్చాడో, ఎంత ఘనత తెచ్చాడో మనం నిజంగా కొత్త నిబంధన చదువుతుంటేనే మనకు అర్థమవుతుంది. సో, ఆయన కోరుకుంటున్నాడు, దేవా నీకు మహిమ రావాలి, ఘనత రావాలని కోరుకుంటా ఉన్నాడు. సో, ఈ వచనాలని మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ వచనాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలున్నాయి. ఏదో జరుగుతుంది ఇక్కడ. అది ఏంటో అర్థం చేసుకొని, తర్వాత మనము మన జీవితంలో వాటిని అప్లై చేసుకోవడానికి ప్రయత్నము చేద్దామనమాట. సో, ఇప్పుడు 11వ వచనంతో ఎక్కడ ఎండ్ చేసామంటే మనం, పౌలు అబద్ధ బోధకుల గురించి మాట్లాడాడు. మొదట అధ్యాయము 3వ వచనం నుంచి 11వ వచనం వరకు అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, నువ్వు అబద్ధ బోధ చేయనివద్దు సంఘాలలో, సంఘములో అబద్ధ బోధ చేయనివద్దు. అబద్ధ బోధ చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా కృపా సువార్తను విడిచిపెట్టి, కృపా సువార్త అని పిలవడం మంచిది మనం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ గాస్పల్, ఇట్ ఈస్ ది గాస్పల్ ఆఫ్ గ్రేస్. కృప విస్తారముగా ఉంది. ఆ కృపా సువార్తను విడిచిపెట్టి, అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఆ కృపా సువార్త ఎవరు? కృపా సువార్త ఏంటి కాదు. నిజానికి ఆ కృపా సువార్త ఎవరంటే జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్‌ను విడిచిపెట్టి, ఆ కృపా సువార్తను విడిచిపెట్టి, నువ్వు వాళ్ళందరూ ఏంటేంటో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో తెలీదు. వాళ్ళని మాట్లాడొద్దని చెప్పు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు. 3వ వచనం నుంచి 11వ వచనం వరకు. అబద్ధ బోధను చేయనివద్దు. అబద్ధ బోధలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సిలువను ప్రకటించకుండా, జీసస్ క్రైస్ట్‌ను ప్రకటించకుండా, వాళ్ళు వ్యర్థమైనటువంటి ధర్మశాస్త్రోపదేశకులై ఉండి, ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ, వాళ్ళేదో వంశావళులు, అవే మితం లేని కల్పనా కథలు చెప్తూ, మితం లేని వంశావళులు చెప్తూ, సంఘాన్ని
పవిత్రతలోకి, పరిశుద్ధతలోకి వీళ్ళు నడిపించట్లేదు. సంఘాన్ని పాడు చేస్తున్నారు. నిజమైన సువార్త అయితే ఏం చేస్తుందంటే, పవిత్రమైన హృదయము, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము పుట్టిస్తది. వీళ్ళు చేస్తున్న నిజమైన సువార్త కాదు. వీళ్ళు అబద్ధ బోధకులు అబద్ధ బోధ చేస్తున్నారు. వాళ్ళని అబద్ధ బోధ చేయనివ్వద్దని చెప్పాడు. చేయనివ్వద్దని చెప్తూ ఆయన ధర్మశాస్త్రం గురించి కూడా చెప్పాడు. ధర్మశాస్త్రం గురించి నిజానికి మనం అర్థం చేసుకుంటే, నేను ధర్మశాస్త్రం గురించి 2 మెసేజెస్ చెప్పాను. ధర్మశాస్త్రమును దేవుడు ఎందుకు ఇచ్చాడు? ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని చెప్పాను. ధర్మశాస్త్రమును బాగా అర్థం చేసుకున్నోళ్ళలో ఒక వ్యక్తి పౌలు. పౌలు హి ఈజ్ ఎన్ ఎక్స్‌పర్ట్ ఇన్ ద లా. ధర్మశాస్త్రంలో చాలా గొప్ప విజ్ఞుడు. మనం చాలా తెలివిగలవాడు. ధర్మశాస్త్రం అంతా బాగా తెలిసినాయన. ఆయన ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రమును దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, మనుష్యులు పాపులు అని చూపించడానికి ఇచ్చాడు. పాపం అంటే ఏంటో చెప్తుంది ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం పాపులకు ఇవ్వబడిందని చెప్పాడు. అంతేకాదు ధర్మశాస్త్రము మంచిదని చెప్పాడు. అంతేకాదు ఇంకొక మాట కూడా అన్నాడు. ధర్మశాస్త్రము నీతిమంతులకు ఇవ్వలేదన్నాడు. తర్వాత ఒక మాట అన్నాడు. ధర్మశాస్త్రము ధర్మానుసారంగా వాడితే మంచిదేనని చెప్పాడు. ధర్మశాస్త్రం గురించి చెప్తూ అబద్ధ బోధకులు వెళ్తున్నటువంటి మార్గము, అబద్ధ బోధకులు వెళ్తున్నటువంటి ట్రాక్, రాంగ్ ట్రాక్‌లో ఉన్నారు. వాళ్ళని ఆ ట్రాక్‌లో ఎళ్ళనివ్వద్దు. అలాంటివి చెప్పనివ్వద్దు తిమోతి. నిజమైన ట్రాక్ ఏంటంటే, దేవుడు మనకు అప్పగించినటువంటి సువార్త. నిజమైన ట్రాక్ ఏంటి? నిజమైన మార్గం ఏంటి మనం వెళ్ళాల్సింది? దేవుడు మనకు అప్పగించినటువంటి సువార్త. దాని గురించి 3వ వచనం నుంచి 11వ వచనంలో చెప్పాడు. సువార్త అనే మాట వచ్చిందా అసలు ఇంతకుముందు ఎప్పుడైనా? వచ్చిందా రాలేదా? 3-11 మధ్యలో ఎక్కడైనా ఉందా సువార్త అనేటువంటి మాట? 11లోనే ఉంది కదా! 11లో ఏముంది? నిజానికి 11వ వచనం ఆఖరిలో ఉంటదది. గ్రీక్ టెక్స్ట్‌లో లాస్ట్‌లో ఉంటది. ఆ మాట ఏమంటంటే, శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము ధర్మశాస్త్రం ఇది చేస్తది అని చెప్పాడనమాట. సో, అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, మనల్ని స్లోగా ఎక్కడికి తీసుకొస్తున్నాడంటే, సువార్త దగ్గరకు తీసుకొస్తున్నాడు. సువార్త ఏంటో ఇప్పుడు చెప్పబోతున్నాడు. 12వ వచనం నుంచి 17వ వచనం వరకు ఫోకస్ అంతా కూడా దేని మీద పెట్టబోతున్నాడంటే, సువార్త మీద పెట్టబోతున్నాడు. సువార్త గురించి మాట్లాడబోతున్నాడు గానీ, కొంచెం పర్సనల్‌గా మాట్లాడతాడు. పర్సనల్‌గా అంటే ఏంటంటే, ఆయన జీవితంలో సువార్త ఏం చేసిందో సాక్ష్యంలాగా చెప్తాడనమాట ఈ వచనాల్లో. 12-17 వరకు సాక్ష్యంలాగా మాట్లాడతాడు. సువార్త ఏంటి? సువార్తకు ఎంత శక్తి ఉంది? సువార్త నా జీవితంలో ఏం చేసింది? సువార్త ఎవరి జీవితంలోనైనా ఏం చేయగలదు? అనేటువంటివి మాట్లాడబోతున్నాడు. ఇది మాట్లాడిన తర్వాత మళ్ళా అబద్ధ బోధకుల దగ్గరికి తిరిగి రాబోతున్నాడు. మొదటి అధ్యాయం 18-20 వచనం వరకు మళ్ళీ అబద్ధ బోధకుల దగ్గరికి తిరిగొచ్చి కన్క్లూడ్ చేస్తాడనమాట. ఆ సెక్షన్‌ని ఎండ్ చేయబోతున్నాడు. ఈ లోపు ఆయన ఏమంటున్నాడంటే, సువార్త మీదే మన దృష్టి పెట్టాలి. సంఘము యొక్క ఫోకస్ అంతా కూడా గాస్పెల్ మీదే ఉండాలి. సో, అందుకనే తిమోతికి ఏం చెప్తున్నాడంటే, తిమోతి ఫోకస్, ఫోకస్ ఆన్ ద గాస్పెల్. మహిమ గల సువార్త. ఆ మాట మనం ఆల్రెడీ చదివాం గదా! శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన మహిమ గల సువార్త. సువార్త మహిమ గలది. గ్లోరియస్ గాస్పెల్ అనేటువంటి మాట మనం చదువుతాం. అది చాలా మహిమ కలిగినటువంటిది. చాలా శక్తి కలిగినటువంటిది. సువార్తలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సువార్తలో దేవుని శక్తి ఉంది. సువార్తలో దేవుని శక్తి ఉంది. సువార్త చాలా గొప్పది. అన్నిటికన్నా ఈ సృష్టిలో విలువైనది. అంతేకాదు చాలా శక్తి కలిగినది. ఎంత శక్తి కలిగినది అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూడబోతున్నాము. ఈ వచనాల్లో మనం చూడబోతున్నాము. కానీ నా ప్రశ్న ఏంటంటే, సువార్త అంటే ఏంటి? వాట్ ఈస్ ది గాస్పెల్? సువార్త, సువార్త అని మాట్లాడుతున్నాం ఇప్పటివరకు. మహిమ గల సువార్త అని కూడా మాట్లాడుతున్నాము. అసలు ఇంతకీ సువార్త అంటే ఏంటి? సువార్త అంటే దేవుని కృప. సువార్తకు ఇంకొక పేరు చెప్పాలంటే, దేవుడి కృప. సువార్త అంటే ఏంటంటే దేవుని కృప అని చెప్పాలా? అసలు సువార్త అంటే ఏంటి? సువార్తలో ప్రాముఖ్యంగా మనం చూడాల్సిందేంటి? దానికి ఆన్సరు పాల్ చెప్తాడిక్కడ. సువార్తలో మనము చూడాల్సింది వ్యక్తిని. సువార్తలో మనం చూడాల్సింది వ్యక్తిని. ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సువార్తలో మనం చూడాల్సింది ఎవరిని? వ్యక్తిని. సంఘం యొక్క ఫోకస్ అంతా ఎవరి మీద ఉండాలి? వ్యక్తి మీద ఉండాలి. ఆ వ్యక్తి ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. లార్డ్ జీసస్ క్రైస్ట్ మీద ఉండాలి. గాస్పెల్ అంటే జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ అంటే గాస్పెల్ మీరు గుర్తుపెట్టుకోండి. కృప అంటే జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ అంటే కృప. కృపా సువార్త అంటే ఎవరంటే జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ మీద
సంఘం యొక్క మనసు ఉండాలి, మన మనసు ఉండాలి. పౌలు ఏమంటున్నాడంటే తిమోతి, నా మనసు నీ మనసు ఎక్కడుండాలో తెలుసా? పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మీద ఉండాలి తిమోతి అని చెప్తున్నాడు. సువార్తకి ఒక పేరుంది. నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను. సువార్తకున్న పేరేంటో తెలుసా? దేవుని సువార్త అని దేవుని వాక్యం చెప్తుంది. రోమన్స్ చాప్టర్ 1లో మనం ఏం చూస్తామంటే సువార్త ఒక పేరు దేవుని సువార్త. సువార్తలో మనం చెప్పాల్సింది దేవుడి గురించి. సువార్తకి ఇంకొక పేరు కూడా ఉంది. ఆ పేరేంటంటే ఆయన కుమారుని గూర్చిన సువార్త అని ఉంది. అంటే అర్థం ఏంటంటే సువార్తలో మనం చెప్పాల్సింది ఎవరి గురించి? జీసస్ క్రైస్ట్ గురించి చెప్పాలి. ఇప్పుడు ఈ వచనాలను కొంచెం జాగ్రత్తగా దగ్గర నుంచి చూడటానికి ప్రయత్నం చేద్దాం. నేను ఇంటర్ప్రిటేషన్ చేయటానికి ముందు కొద్దిగా ఈ వచనాలను పరిచయం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిచయం చేసుకుంటూ నేను విషయం ఏంటో చెప్పాను. విషయము ఇవన్నీ మాట్లాడుతున్న సువార్త గురించే మాట్లాడుతున్న ఈ వచనాలు సువార్త గురించి మాట్లాడుతున్నాడు కానీ ప్రాముఖ్యంగా తన జీవితంలో సువార్త ఏం చేసిందో చెప్తున్నాడు. సువార్త ఎంత శక్తి గలదో చెప్తున్నాడు. సువార్త అంటే ఏంటో చెప్తున్నాడు కానీ ఫోకస్ అంతా కూడా ఎవరి మీద పెట్టాలో వాళ్ళ మీద పాలు పెట్టాడు. ఆయనే లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయనను ప్రేమించాలి, ఆయనకు కృతజ్ఞత తెలియచేయాలి, ఆయనను ఆరాధించాలి. నిజంగా సువార్త అర్థం చేసుకొని రక్షించబడిన వ్యక్తి ఎలాంటి హృదయం కలిగి ఉండాలో కూడా పౌలు తన హృదయం చూపిస్తూ మనల్ని వెంబడించమని చెప్తున్నటువంటి వచనాలు. ఈ వచనాల్లో మీరు జాగ్రత్తగా చూసినట్టయితే లార్డ్ జీసస్ క్రైస్ట్ చాలాసార్లు కనిపిస్తాడు. మనము ఆయనే ఫోకస్ అని చెప్పాను కదా! సువార్త అంటే ఆయనేనని చెప్పాను. 13వ వచనంలో ఈ మాట ఉంటుంది. మన ప్రభువైన క్రీస్తు యేసు అనేటువంటి మాట ఉంటుంది. సో, ఆయన ఏమంటున్నాడంటే, మన ప్రభువైన యేసు క్రీస్తు గురించే మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు గురించే మాట్లాడుతున్నాడు. 14వ వచనంలో అంటాడు, మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసము. ఎవరి కృప? ఇది ప్రభువు యొక్క కృప. ఇదంతా జరుగుతుంది ఆయన కృప వల్ల. ఎవరి కృతజ్ఞుణ్ణి? జీసస్ క్రైస్ట్ కృతజ్ఞుణ్ణి. అంతేకాదు ఇంకొక మాట కూడా అన్నాడు. క్రీస్తు యేసునందున్న విశ్వాసము, ప్రేమ అన్నాడు. విశ్వాసము, ప్రేమ ఎక్కడున్నాయి? క్రీస్తు యేసులో ఉన్నాయి. సో, అంటే ఫోకస్ అంతా ఎక్కడికొస్తుంది? 15వ వచనంలో పాపులను రక్షించడానికి ఎవరొచ్చారు? క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చును. మరి చూడండి 16వ వచనంలో అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనపరచునట్లు. యేసుక్రీస్తు పూర్ణమైన దీర్ఘశాంతము ఎవరు కనపరిచారు? ఆన్సర్ ఏంటంటే జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడుతున్నటువంటి వచనాలు ఇవి. సువార్తలో మనం ప్రకటించాల్సింది జీసస్ క్రైస్ట్ గురించి. చూడండి, అబద్ధ బోధకులు ఎంతసేపు పాత నిబంధన గ్రంథం గురించి మాట్లాడినా వాళ్ళకి నిత్య జీవము రాదు. ఎంతసేపు ధర్మశాస్త్రం గురించి మాట్లాడినా వాళ్ళకు పాప క్షమాపణ రాదు. దేవుని నీతి రాదు. ఎవరి గురించి మాట్లాడాలి? లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడాలి. లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడకుండా ఇదంతా ఏంటి? వంశావళులేంటి? కల్పనా కథలేంటి? స్టోరీలేంటి? ఇవన్నీ ఏంటి? మనం మాట్లాడాల్సిన పర్సన్‌ని వదిలేసి, మనం మాట్లాడాల్సిన సువార్త వదిలేసి, ఇదంతా ప్రకటిస్తా ఉంటే సంఘంలో ఏమీ చెప్పకుండా మెదలకుండా ఉండాలా? కాదు కదా! అందుకే అంటున్నాడు, సువార్త ఏంటో నేను చెప్తాను. సువార్తలో ఏముందో నేను చెప్తాను తిమోతి నీకు. మనము సువార్త ఫోకస్డ్‌గానే వెళ్ళాలి తిమోతి అని చెప్పి తిమోతికి జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 5 విషయాలున్నాయి. ఈ 6 వచనాల్లో ఒక 5 విషయాలున్నాయి. 5 విషయాలు నేను ఏంటో చెప్తాను. చెప్పిన తర్వాత మనము ఒక్కొక్క విషయం జాగ్రత్తగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిదేంటంటే పౌలు యేసుక్రీస్తుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పౌలు క్రీస్తు యేసుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. కృతజ్ఞత తెలియజేస్తున్నాడు అనేటువంటిది మీరు ఆల్రెడీ చూశారు. నంబర్ 1 అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, పౌలు యేసుక్రీస్తుకు ఎందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాడో చెప్తాడు. కృతజ్ఞత తెలియజేస్తున్నాడు అనేది మొదటి పాయింట్. రెండోది, జీసస్ క్రైస్ట్కి ఆయన ఎందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాడో కూడా చెప్తాడు. అది రెండో పాయింట్. మూడో పాయింట్, జీసస్ క్రైస్టు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడో చెప్తాడు. మూడో పాయింట్. సో, మొట్టమొదటిది ఆయన జీసస్ క్రైస్ట్ కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. రెండో పాయింట్, ఎందుకు ఆయన జీసస్ క్రైస్ట్ కృతజ్ఞత తెలియజేస్తున్నాడో చెప్తాడు. మూడో పాయింట్, జీసస్ క్రైస్ట్ ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడో చెప్తాడు. నాలుగో పాయింట్, జీసస్ క్రైస్టు దీర్ఘశాంతం చూపిస్తున్నాడంట. ఎందుకు చూపిస్తున్నాడో చెప్తాడో. 16వ వచనంలో మనం చూస్తాం దాన్ని. జీసస్ క్రైస్టు
దీర్ఘశాంతము చూపించాడంట. పౌలు మీద చూపించాడంట. పౌలు ఆ విషయం మనకెందుకు చెప్తున్నాడంటే, మన కోసం చెప్తున్నాడు. మన కోసం చెప్తున్నాడు. అదేంటో మనం జాగ్రత్తగా చూడటానికి ప్రయత్నం చేద్దాము. జీసస్ క్రైస్టు పౌలు మీద దీర్ఘశాంతం చూపించాడంట. ఎందుకు చూపించాడు అనేటువంటిది మనం 4 పాయింట్‌లో చూడబోతున్నాము. అండ్ ద లాస్ట్ పాయింటు, ఐదో పాయింటు, ఆయన జీసస్ క్రైస్ట్‌కి మహిమ కలగాలని కోరుకుంటున్నాడు. 17వ వచనము మనము ముగ్గురికి, తండ్రి అయిన దేవుడికి, కుమారుడైన దేవుడికి, పరిశుద్ధాత్ముడైన దేవునికి, అక్కడ దేవునికి అన్నాడు అంతే. సో, ఆయన ఫోకస్సు దేవుని అని అన్నప్పుడు మనము కాంటెక్స్టు మనల్ని అడుగుతుంది ఏంటంటే, ఆయన స్తుతిస్తుంది, ముగ్గురిని స్తుతిస్తున్నప్పటికి కూడా ఫోకస్సు లార్డ్ జీసస్ క్రైస్ట్ మీద పెట్టాడు. సో, దేనితో మొదలైంది? జీసస్ క్రైస్ట్‌ని కృతజ్ఞత తెలియజేయడంతో మొదలయ్యి, మహిమతో ఎండ్ అవుతుంది. మధ్యలో ఆయన చెప్పాలనుకున్నదంతా కూడా జాగ్రత్తగా చెప్పాడు. సో, మీరు వచనాలు రాసుకోవాలనుకున్నారనుకోండి, ఈ 5 పాయింట్లకి ఏ పాయింట్ ఎక్కడుంది అనేటువంటిది రాసుకోవాలనుకున్నారనుకోండి, మొట్టమొదటి పాయింటు 12, 13 వచనాల్లో ఉంది. నిజానికి మొదటి పాయింట్ 12వ వచనంలోనే ఉంది గ్రీక్ టెక్స్ట్‌లో. కానీ ఇది కిందకొచ్చేసింది కాబట్టి నేను 12, 13 2 కలిపి చెప్తున్నాను. అంటే ఏంటంటే, క్రీస్తుకు కృతజ్ఞత తెలియజేశాడు. అది 12, 13 వచనాల్లో ఉంది. రెండోది, ఎందుకు క్రీస్తుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాడు? కృతజ్ఞత తెలియజేస్తున్నాడని ఉంది గదా! అది కూడా 12, 13 వచనాల్లోనే ఉంది. 12, 13, 14 వచనాల్లో ఉందన్నమాట. ఎందుకు? ఆయన ప్రభువుకి కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. 15వ వచనంలో మూడో పాయింట్ ఉంది. క్రీస్తు యేసు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అనేటువంటిది. నాలుగో పాయింటు, క్రీస్తు యేసు పౌలు పట్ల ఎందుకు అంత దీర్ఘశాంతం చూపించాడు అనేటువంటిది 16వ వచనంలో ఉంది. దేవుణ్ణి మహిమపరచడం, క్రీస్తు యేసుని మహిమపరచడం అనేటువంటిది 17వ వచనంలో ఉందన్నమాట. ఇది ఔట్‌లైను. ఈ ఔట్‌లైన్ ప్రకారం మనం వెళ్తాము. జాగ్రత్తగా వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాము. బట్ ఈచ్ పాయింటు మనం అర్థం చేసుకున్న తర్వాతే మనం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు నేను మనకున్న మిగిలిన టైంలో ఫస్ట్ పాయింట్ మీదే నేను కాస్త దృష్టి పెడతాను. అదేంటంటే, జీసస్ క్రైస్ట్‌కి ఆయన కృతజ్ఞుడు అయున్నాడు. ఎందుకు కృతజ్ఞుడై ఉన్నాడు అనేటువంటిది తర్వాత పాయింట్‌లో చెప్తాడు గానీ, ఆయన ఏమంటున్నాడంటే, నేను లార్డ్ జీసస్ క్రైస్ట్‌కి చాలా కృతజ్ఞత కలిగినటువంటి వాడిని. మరలా నేను ఇందాక అన్న ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మనము ఎక్కువ క్రీస్తుకు కృతజ్ఞత చేయాలంటే, కృతజ్ఞత కలిగి ఉండాలంటే, మనకు ఆయన ఏం చేశాడో తెలియాలి. మనల్ని ఆయన ఎంత క్షమించాడో తెలియాలి. మన పట్ల ఆయన ఎంత కృప చూపించాడో తెలియాలి. మన పట్ల ఆయన కనికరం ఏంటో తెలియాలి. తెలియకపోతే మనము ఆయనకు కృతజ్ఞత తెలియజేయలేము. అందుకని ఈ కృతజ్ఞత వెనకాల పౌలు జీవితము ఒకసారి మనం చూడాలి. పౌలు కృతజ్ఞత చెప్పడం గురించి కాదు గానీ, అసలు దేవుడు ఎలాంటి వ్యక్తిని కనికరించాడు అనేటువంటిది వెళ్ళి పౌలు జీవితాన్ని కొంచెం చూస్తేనే గానీ మనకి ఓహ్! పౌలు ఇలాంటి కృతజ్ఞత తెలియజేయటానికి గుర్తుపెట్టుకొని ఇప్పుడు చూడండి, తన మినిస్ట్రీ చాలా అయిపోయింది. చాలా సంవత్సరాలుగా చేస్తున్నాడు ఈ పత్రిక రాసేటప్పటికి. సో, అన్ని సంవత్సరాల తర్వాత కూడా, దేవుడిని నమ్ముకున్న అన్ని సంవత్సరాల తర్వాత కూడా, ఇంత కృతజ్ఞతా హృదయము కలిగి ఉండటానికి కారణం ఏంటో మనం అర్థం చేసుకోవాలంటే, పౌలు జీవితంలో ఏం జరిగిందో మనము వెనక్కెళ్ళి చూడాలి. ఆయన నిజానికి చెప్తాడు 12వ వచనంలో. కొన్ని మాటలున్నాయి. 12వ వచనంలో ఏమున్నాయంటే, పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను. ఈ మాటలు చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. చూడటానికి దోషకుడను, హింసకుడను, హానికరుడను అనేటప్పటికే మనమేంటంటే అలా జస్ట్ లైట్‌గా అలా చదువుకుంటూ వెళ్ళిపోతాం. వాటి వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటో చూడకుండా, అసలు ఎందుకు ఆయన ఇదంతా చెప్తున్నాడో అర్థం చేసుకోకుండా, అలా మనం పైపైన వెళ్ళిపోతుంటాం. కాబట్టి ఈ మాటల మీద కొంచెం దృష్టి పెట్టాలి. ఈ వచనాలు నేను అర్థం చేసుకునేటప్పుడు నాకు ఇంకొక విషయం కూడా తెలిసింది. అదేంటంటే, జీసస్ క్రైస్టు రక్షించలేనటువంటి భయంకరమైన పాపి భూమి మీద ఎవరు లేరు. ఆయన నరహంతకులను రక్షించగలడు. ఆయన వ్యభిచారులను రక్షించగలడు. ఆయన కఠినమైన హృదయం కలిగిన వారిని రక్షించగలడు. ఎన్నో సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను. వీడు మారడు. లేకపోతే ఈమె మారదు. అతను మారడు అని మీరు
వదిలేయొచ్చేమో గానీ, జీసస్ క్రైస్ట్‌కి ఆయన రక్షించలేనటువంటి హృదయం గాని, ఆయన రక్షించలేనటువంటి వ్యక్తి గాని ఎవ్వరూ భూమి మీద లేరు. ఇంకొక మాటలో చెప్పాలంటే దీన్ని, దేవుని కృప పగలగొట్టలేనటువంటి హృదయము భూమి మీద ఎవ్వరూ లేరు. ఎలాంటి హృదయాన్నైనా, ఎలాంటి వ్యక్తినైనా గూడా దేవుడు రక్షించగలడు. ఇతన్ని రక్షించలేనంత పాపి, ఇతన్ని ఎవ్వరూ రక్షించలేరు. ఇతను వ్యభిచారి, నరహంతకుడు, తాగుబోతు, ఇతను దేవుడి దగ్గరికి రాలేడు అని మీరనుకుంటున్నారేమో. దేవుని కృప ఎళ్లి ఆ వ్యక్తిని తాకినప్పుడు, అతని మార్పు గూడా చాలా డ్రాస్టిక్‌గా ఉంటది. అంతేకాదు, అతను జీవితకాలము దేవుడు కృతజ్ఞత చెప్తూనే ఉంటాడు. ఎందుకంటే, అతను ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని కనికరించాడో అతనికి తెలుసు కాబట్టి. పౌలు ఇక్కడ తన పాస్ట్ లైఫ్ చెప్తున్నాడు. నన్నెప్పుడు దేవుడు కనికరించాడు? ఎలాంటి స్థితిలో నాకు దేవుడు కృపొచ్చింది నా దగ్గరికి? నేనెవరినసలు? అని చెప్తూ తనను తాను వర్ణిస్తున్నాడు. ఏమని వర్ణిస్తున్నాడంటే, ఇదిగో నా జీవితం చూడండి. నేను దోషకుడను, దూషించినటువంటి వాడను. అంతేకాదు నేను హింసకుడను, దోషకుడను, హానికరుడను. ఇవి చాలా ఇంపార్టెంట్ మాట. బ్లాస్ఫెమర్ అనేటువంటి మొదటి మాట. రెండో మాట పర్సిక్యూటర్ అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టిన, హింసించినటువంటి వాడు. అంతేకాదు మూడో మాట హాని చేసినటువంటి వాడు. సో, మనము ఇలాంటి వ్యక్తిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆయన బిగినింగ్ చెప్తున్నాడు. నేను ఒకప్పుడు దేవుడి దగ్గరికి రాకముందు, దేవుడు నన్ను కనికరించకముందు, నేను ఎలాంటి ఘోరమైనటువంటి వ్యక్తినో చెప్తాను చూడండి అని చెప్పి, తన పాస్ట్ జీవితంలోకి తీసుకెళ్ళి మనకి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, పౌలు జీవితం చాలా ఇంట్రెస్టింగ్ లైఫ్. మనము ఆయనను జాగ్రత్తగా వెళ్లి అర్థం చేసుకుంటేనే గాని, ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన ఎందుకు జీసస్ క్రైస్ట్‌కి అంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు అనేటువంటిది మనకి అర్థమవుతుందన్నమాట. దానికి కొంచెం మనం వెనక్కెళ్ళి తన పాత జీవితాన్ని ఒకసారి చూడాలి. నిజంగా ఆయన అంటున్న మాటలు కరెక్టేనా? ఎగ్జాక్ట్‌గా అదేనా ఆయన జీవితం? దేవుడు కృప ఆయన దగ్గరికి రాకముందు? అలాంటి జీవితం కలిగి ఉన్నాడా? ఒక యూదుడై ఉండి తల్లిదండ్రులు ఒక మంచి పరిసయ్యుడిగా పెంచి, ఒక మంచి పరిసయ్యుడి దగ్గర దేవుని వాక్యం గమలీయేలు దగ్గర దేవుని వాక్యం నేర్చుకొని, ధర్మశాస్త్రం అంతా తెలుసుకొని, పాత నిబంధన గ్రంథం అంతా తెలుసుకొని, ఆ! అసలు ఎలాంటి వ్యక్తి? మరి అలాంటి మంచి వ్యక్తి గదా! మనమేమనుకోవాలి చాలా మంచి వ్యక్తి ఇతను. మరి తన్నేంటి అలా వర్ణిస్తున్నాడు? ఎలా వర్ణించుకుంటున్నాడేంటి? చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కొన్ని మాటలు తన గురించి తను చెప్తాడు. ఆయన గురించి ఆయన చెప్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మనము ఈ మాటలు వింటామనమాట. 3వ అధ్యాయము 8వ వచనం. 8వ దినమున సున్నతి పొందితిని. ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్రం విషయంలో పరిసయ్యుడనై, ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనింద్యుడనై ఉంటిని అంటున్నాడు. అంటే ఆయన తన గురించి తను చెప్తూ, నాకిక్కడ కనపడిన ఒకే ఒక నెగెటివ్ మార్క్ ఏంటంటే, ఆయన మాట్లాడినటువంటి దాంట్లో నేను హింసకుడను అని చెప్తున్నాడు. హింసించాను అని చెప్తున్నాడు. ఎవరిని హింసించాడో కూడా చెప్తున్నాడు కదా! ఎవరిని హింసించాడంట? సంఘాన్ని హింసించాడంట. సంఘాన్ని హింసించాను నేను. కాకపోతే నా క్రెడెన్షియల్స్ మీరు చూడండి, నా జీవితం చూడండి. నేను చాలా మంచోడినని చెప్తున్నాడు. ఈ లోకం దృష్టిలో నేను చాలా మంచోడిని. నేను ధర్మశాస్త్ర ప్రకారము నేను అన్నీ చేశాను. అన్నీ నేర్చుకున్నాను. జాగ్రత్తగా ఉన్నాను. మరి అలాంటి వ్యక్తి మంచోడని అంటాం కదా మనము. మనం మంచోడని అనాలి కదా! కానీ ఆయన ఏమంటున్నాడు? నేను హింసకుడను, దోషకుడను, అంతేకాదు మరి హానికరుడను అంటున్నాడు కదా! మనము అందుకే తన జీవితం ఏంటో జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే, ఏం చేశాడు పౌలు? ఎలాంటి టైంలో కృప ఆయనను కనికరించింది అని అర్థం చేసుకుంటే, అప్పుడు మనము ఆయన ఎందుకు అంత కృతజ్ఞత కలిగి ఉన్నాడో తెలుసుకుంటామనమాట. దీనికి అపోస్తుల కార్యాల గ్రంథంకెళ్ళాలి మనం. కొంచెం అంటే ఆ మాటలు, ఆ 3 మాటలను మనం అలా విడిచిపెట్టి ఎళ్ళలేం. నేను ఓకే. ఆయన హానికరుడు, హింసకరుడు, దోషకుడు అని చెప్పి నేను ముందుకు వెళ్ళలేను. ఆయన చేసిన హాని ఏంటో, ఆయన చేసిన దోషణ ఏంటో, ఆయన చేసిన హింస ఏంటో నేను చూపించాలి మీకు. చూపిస్తేనే మీకు అర్థమవుతది. ఓహ్! ఇలాంటి వ్యక్తిని దేవుడు కనికరించింది అని చెప్పి మనము అర్థం చేసుకుందాం. మీకు గుర్తుంది కదా! స్టెఫనును రాళ్లతో కొట్టి చంపుతారు. ఆహ్,
అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయంలో స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపుతారు. ఊరు బయటికి తీసుకువెళ్ళి బాగా రాళ్ళు కొట్టాలని అనుకున్న వాళ్ళు వాళ్ళ పై వస్త్రములు అడ్డం రాకుండా ఫ్రీగా వాళ్ళు చేతులు ఇసురుతుంటే పై వస్త్రం కూడా అడ్డం రాకుండా వస్త్రాలు తీసి ఒక చోట పెట్టి రాళ్ళు తీసుకొని కొట్టి స్టెఫన్ని చంపుతున్నారు. దేవదూషణ అంటే జీసస్ క్రైస్ట్ గురించి ప్రకటించాడు. యెరూషలేములో పౌలు ధర్మశాస్త్రం నేర్చుకుంటూ ఓల్డ్ టెస్టమెంట్ ఎక్స్పర్ట్ అయి ఉన్నటువంటి అప్పుడు సౌలుగా ఉన్నటువంటి ఆయన కూడా తట్టుకోలేకపోయాడు ఈ కొత్త బోధ గురించి. జీసస్ క్రైస్ట్ గురించి బోధిస్తున్నారు. ఎవరు బోధిస్తున్నారు? చేపలు పట్టుకునే వాళ్ళు బోధిస్తున్నారు. పేతురు, యోహాను వీళ్ళు బోధిస్తున్నారు యెరూషలేములో. ఈయన కూడా తట్టుకోలేకపోయాడు. ఇదేంటి, పాత నిబంధన ఎక్స్పర్ట్స్ మేము, మాకు ఓల్డ్ టెస్టమెంట్ తెలుసు, మాకు ధర్మశాస్త్రం తెలుసు. వీళ్ళెవరు? విద్య లేని పామర్లు. వీళ్ళొచ్చి ఆయన మెస్సయ్య అని చెప్తారు, ఆయనలో పాప క్షమాపణ అని చెప్తారు, ఆయనలో పునరుద్ధానం అని చెప్తారు, ఆయనలో దేవుడినితి అని చెప్తారు. అసలు ఏంటి వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేటువంటి ఒక రకమైన కక్షతో స్టెప్స్ తీసుకోవడం మొదలుపెట్టాడు. సౌలు కూడా ఒక ఆ దారుణమైన ఘోరమైన హృదయంతో ఆ ఘోరమైన కక్షతో ఎలాంటి పనులు చేస్తాడో చూడండి మీరు. ఇప్పుడు మీకు ఆయన ఆ మాటలు వెనకాల ఉన్న ఉధృత మీకు అర్థం కావాలనే నేను ఇదంతా చెప్తున్నాను అనమాట. అది ఏంటి అసలు, ఎలాంటి వ్యక్తి సౌలు అనేటువంటి వ్యక్తి, ఎలాంటి వ్యక్తి అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. 7వ అధ్యాయం 58వ వచనంలో ఈ మాట అంటాడు. సో ఆయనంట పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టారంటండి. స్టెఫన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపారంట. చంపినప్పుడు చూడండి ఇక్కడ ఏమన్నాడు, సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. చూడండి, సౌలు మనం మాట్లాడుతున్నటువంటి వ్యక్తే ఏమనంటున్నాడంటే, ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారము ఏం చేసినా కూడా ఎవరు ఉండాలి? సాక్షులు ఉండాలి. సాక్షులు ఉండాలి. తర్వాత వాళ్ళు వస్త్రం ఎందుకు తీశారు? వాళ్ళు ఏం చేశారంట? సాక్షులు సౌలను యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రాలను పెట్టారంట. వస్త్రాలు ఎందుకు తీశారు? వస్త్రాలు ఎందుకు తీశారంటే వాళ్ళు రాళ్ళు వేయాలంటే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండాలి. సో తీశారు. తీసి ఆయన పాదాల దగ్గర పెట్టారంటండి. పెట్టినప్పుడు ఈయన అక్కడ నుంచొని ఉన్నాడు. నుంచొని ఏం చూస్తున్నాడు? ఏం చూస్తున్నాడండి నుంచొని? ఒక మనిషిని రాళ్లతో కొట్టి చంపుతుంటే చూస్తున్నాడు. చూస్తాం కాదు, ఇతనికి ఇలానే జరగాలని నిలబడి చూస్తున్నాడు. ఎందుకు అతన్ని చంపుతున్నారు? ఎందుకు చంపుతున్నారంటే అతను జీసస్ క్రైస్ట్ గురించి ప్రకటించాడు కాబట్టి, ప్రకటిస్తున్నాడు కాబట్టి. అంటే చంపేటప్పుడు నిలబడి చంపుతున్నటువంటి ఆ మర్డర్ని చూస్తూ ఉన్నాడు. చూస్తాం కాదు, ఇంకా లోపల సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. చూడండి మీరు, సమ్మతించటం అనేటువంటి మాట కూడా ఉంది కదా, కింద వస్తుంది మనకి. కింద వచనంలో మనం చూస్తాము. 60వ వచనంలో ఏమన్నది లాస్ట్ మాట, ఆ మాట పలికి చనిపోయాడు తను. ప్రభువాను వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికి ఆ మాట పలికి నిద్రించిన తర్వాత సౌలు అతని చావునకు సమ్మతించను. చూడండి ఎలాంటి వ్యక్తి సౌలు. మీరు అనుకుంటున్నటువంటి సాఫ్ట్ పర్సన్ అనుకుంటున్నారా? లేకపోతే మీరు అనుకుంటున్నటువంటి మెత్తనవాడు అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు సౌలు గురించి? సౌలు ఎలాంటి వ్యక్తో మీకు తెలియాలి. అసలు మనము పత్రికలు చదువుతున్నప్పుడు ఎంతో టెండర్గా, ఎంతో లవ్వింగ్గా, ఎంతో కేర్ చూపిస్తున్న వ్యక్తిగా, ఎంతో కృతజ్ఞత కలిగిన వాడిగా, దేవుని గురించి గొప్పగా ప్రకటించేవాడిగా కనిపిస్తాడు. కానీ మామూలు హృదయం కాదు, రాయి కన్నా బండ లాంటి హృదయం గలవాడు అలా నుంచోగలడు. ఎవరు నుంచుంటారండి ఆ విధంగా ఒక వ్యక్తిని? ఏమి పాపము చేయనటువంటి వ్యక్తిని రాళ్లతో కూడా చంపుతుంటే సాక్షిగా నిలబడి అక్కడ దానికి సమ్మతిస్తున్నాడంటే ఏ హృదయం ఉంది ఇతనికి? ఎలాంటి హృదయం ఉంది ఇతనికి? భయంకరమైన హృదయం ఉంది. రాయి హృదయం కాదు ఇతని. ఇతన్ని ఎవరు పగలగొట్టలేరు ఈ హృదయాన్ని. మామూలు హృదయం కాదు, కఠినమైనటువంటి హృదయం ఇది. మనం తట్టుకోగలమండి ఎవరన్నా ఒకరిని రాళ్ళతో కొట్టి చంపుతుంటే? మన హృదయం పగిలిపోదు. మనం మనిషిని చంపటం వదిలేయండి, చిన్న గొర్రెని చంపుతుంటేనే మనం చూడలేమండి, తట్టుకోలేము. మనం విలవిల్లాడిపోతాం. మనం కోడిని కోస్తుంటేనే
విలవిల్లాడిపోతాం. ఆ రకంగా రాళ్ళు తీసుకొని ఆయన ఏమీ మాట్లాడకుండా ఉన్నటువంటి ఒక నీతిమంతుడిని, ప్రభువా ఈళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు. క్షమించు ప్రభువా అని నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తున్న వ్యక్తిని రాళ్ళతో కొట్టి చంపుతుంటే ఏ ఏ హృదయం అండి ఇది? సమ్మతించాడంట. అందుకే ఎలాంటి వ్యక్తిని కాపాడింది దేవుని కృప మనకు తెలియాలి. ఈ వ్యక్తి ఎవరు అసలు? ఎలాంటి వ్యక్తి ఇతను? అనేది మనం అర్థం చేసుకోవాలి. చూడండి 9వ అధ్యాయంకి రండి. మనకి ఇంకా ఇతను ఎవరో మనకు తెలుస్తది బాగా. 8వ అధ్యాయంలో 8వ అధ్యాయము మొదటి వచనంలో ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగింది. హింసకుడును అనే మాట వెనకాల హింస అనే మాట ఉండదా అండి? ఉంటదా? ఉండదా? సో, హింస అండర్‌లైన్ చేసుకోండి. హింస కలిగెను. కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ, సమరయ దేశములందంతటా చెదరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. ఎవరు ప్రలాపించరండి? నీతిమంతుడిని అలా చంపుతుంటే. సౌలైతే ఏం చేశాడంటే సౌలు? సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను, స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఆ! మీరు చూడండి ఎలాంటి వ్యక్తో. హింసకుడును, దోషకుడును ఆ మాటలు మీరు చదువుతుంటే ఆయన ఊరికే అంటున్నాడు అనుకున్నారా మీరు? ఆ మాటల వెనకాల బరువంతా ఆయన హృదయం మీద పడిందండి. పడుతుంది. పడుతుంది కాబట్టే ఆ మాటలు చెప్తున్నాడు. ఇదిగో నేనెవరో మీకు తెలీదు. నేను ఎలాంటోడినో మీకు తెలీదు. నేను చాలా దారుణమైన వ్యక్తిని నేను. నేనేం చేశానో నాకు తెలుసు. అంటూ స్త్రీలను, పురుషులను, స్త్రీలను ఈడ్చుకొని పోవటం ఏంటండి? చెరసాల్లో వేయించటం ఏంటి? సంఘాన్ని పాడు చేయటం ఏంటి? ఇదంతా జరుగుతుంటే మనం అడగాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైనటువంటి దేవుని కుమారుడు ఏం చేస్తున్నాడు? దేవుని కుమారుడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడో మనం 16వ వచనంలో చూస్తాం. అక్కడికి తీసుకొస్తాడు మనల్ని. 16వ వచనం ఇందాక మనం మొదటి తిమోతి మొదటి అధ్యాయం 16వ వచనం ఉంది కదండీ! ఆ 16వ వచనంలో ఆయన దీర్ఘశాంతము కలిగి ఎదురు చూస్తున్నాడంటే, ఇగో ఇగో ఈ పాపిని, ఈ కఠిన హృదయం కలిగినటువంటి వాడిని, అందరిని నాశనం చేస్తున్నటువంటి వాడిని, స్త్రీలను, పురుషులను ఈడ్చుకొని వెళ్లి చెరసాలలో పడేసి వాళ్ళని హింసిస్తున్నటువంటి ఇతన్ని హింసిస్తా ఉంటే ఆయన అంటే ఓర్చుకుంటున్నాడంట. ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంట. ఆయన అంటాడు దీర్ఘశాంతము కలిగి నా పట్ల ఎంతో దీర్ఘశాంతం చూపించాడు నా ప్రభువు. అందుకని నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. సో, సంఘాన్ని పాడు చేస్తాం. 9వ అధ్యాయం. 9వ అధ్యాయము మొదటి వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు చూడండి. తను బతికేది దేనికోసమంట? తను బతికేది దేనికోసమంటే బెదిరిస్తాడంట. బెదిరించేవాడంట. బెదిరించటమే కాదు చంపుతానని. బెదిరించటంలో కూడా నువ్వు మాట వినకపోతే ఏం చేయాలో నాకు తెలుసు. నేను నేను నిన్ను చేస్తాను. బెదిరించడంలో కూడా మామూలు బెదిరించడం కాదు. బెదిరించడం అనేటువంటిది అండర్‌లైన్ చేసుకోండి. హత్య చేయడం అనేటువంటిది అండర్‌లైన్ చేసుకోండి. ఇందాక 8వ వచనంలో ఈ స్త్రీలను, పురుషులను ఈడ్చుకొని పోయి అండర్‌లైన్ చేసుకోండి. చెరసాలలో వేయించడం అండర్‌లైన్ చేసుకోండి. పాడు చేయడం కూడా అండర్‌లైన్ చేసుకోండి. అసలు ఈయన జీవితం ఏంటో మనకు తెలియాలి. టోటల్‌గా తన లైఫ్ ఏంటో మనకి తెలియాలన్నమాట. ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుడి దగ్గరికెళ్ళి అంటే నేను బతికేదే దానికోసం. నేను బతికేదే ఈళ్ళని హింసించడం కోసం, బెదిరించడం కోసం, హత్య చేయడం కోసం అని ఎళ్లి 2వ వచనంలో ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలను కనుగొని యెడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలిమ్మని ఆయన ఎళ్లి ఎవరిని అడిగాడంటే ప్రధాన యాజకుడిని అడిగాడంట. ఈళ్ళు ఇక్కడే కాదు. ఈళ్ళు భూమి మీద ఎక్కడున్నా కూడా నేనెళ్తాను. వాళ్ళ దగ్గరికెళ్తాను. వాళ్ళని పట్టుకుంటాను. వాళ్ళని లాక్కొస్తాను. కాబట్టి నువ్వు నాకు
ఆర్డర్ ఇవ్వు అని చెప్పి ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాడంట. అసలు ఇతను బతుకుతుంది ఎందుకంటే సంఘాన్ని నాశనం చేయడానికి. ఇతను బతుకుతుంది ఏంటి సంఘస్థులను చంపడానికి. ఇతను బతుకుతుంది ఎందుకంటే వాళ్ళని ఈడ్చుకొని వెళ్ళి చెరసాలలో పెట్టడానికి, వాళ్ళందరిని బెదిరించడానికి. చూడండి సంఘానికి ఎంత శత్రువుగా ఉన్నాడో చూడండి మీరు. ఈ మామూలు వ్యక్తి కాదు పౌలు. సంఘమును నాశనము చేయాలనే దాన్ని ఒకే ఒక ఉద్దేశంతో బ్రతికిన వ్యక్తి అండి ఇతను. అండ్ ఏమైనా చేస్తాడు. ఏమైనా చేస్తాడు. మర్డర్ ఆల్రెడీ జరిగింది కదా! ఆల్రెడీ 7వ అధ్యాయంలో చూసాం కదా! ఏమైనా చేస్తారు. దానికి హద్దేమి లేదు. హద్దేమి లేదు. సో, మనము ఆయన ఏం చేశాడు అనేటువంటిది ఒకసారి కాదండి. మీరు 22వ అధ్యాయంకి రండి. అపోస్తుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం. 22వ అధ్యాయంలో కూడా మనము కొన్ని మాటలు చూస్తామన్నమాట. ఆహ్, ఆయన గురించి చెప్తూ 22వ అధ్యాయము ఇక్కడ యెరూషలేములో ఆయన పట్టుకున్న తర్వాత ఫస్ట్ టైమ్ మాట్లాడతాడు. వాళ్ళతో మాట్లాడతాడు. హెబ్రీ భాషలో మాట్లాడతాడు. 22వ అధ్యాయం 2వ వచనంలో ఇశ్రాయేలీయులతో మాట్లాడతాడు. తండ్రులారా, సహోదరులారా అని మొదలుపెట్టి మాట్లాడుతూ 3వ వచనంలో అంటాడు. నేను కిలికిలోని తార్సులో పుట్టిన యూదుడను. నేను యూదుడను. అయితే ఈ పట్టణంలో గమిలేయలు పాదముల యొద్ద పెరిగి, గమిలేయల దగ్గర నేను చదువుకున్నాను. మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించితిని. హింసకుడు అని అన్నాడు కదా! హింసకుడు అనే అంటే ఏ ఎక్స్టెంట్‌కి వెళ్ళాడంటే చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించాడంట. మరణం వరకు హింసించడం ఏంటి? ఇందును గూర్చి ప్రధాన యాజకుడు పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలనని అక్కడకు బయలువెళ్ళాను. బయలువెళ్ళినప్పుడు ఏం జరిగిందో చెప్తాడు. ఇక్కడ ఒక మాట అంటాడండి. మీరు అది ఆయన ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నాడు. నిజానికి 22వ అధ్యాయంకి వచ్చేటప్పుడు దేవుడిని నమ్ముకున్నాడు. సువార్త అంతా ప్రకటించేసాడు. లాస్ట్ దినాల్లోకి వచ్చేసాడు. ఇప్పుడు యెరూషలేములో ఆయన పట్టుకున్నారు. పట్టుకున్న అప్పుడు ఏం జరిగిందో చెప్తున్నాడు. ఒకప్పుడు నేను ఎలాంటి వాడినో చెప్తున్నాడు వాళ్ళకి. చెప్తూ అంటున్నటువంటి మాటలన్నమాట. సో 19వ వచనానికి రండి. 22:19. అందుకు నేను ప్రభువా ప్రతి సమాజ మందిరంలోనూ నీ యందు విశ్వాసం ఉంచు వారిని నేను చెరసాలలో వేయుచు కొట్టుచునుంటునని వారికి బాగుగతిని కొట్టేవాడంట. చెరసాలలో వేయించడమే కాదు, చంపటము కొట్టటము ఇవన్నీ చేసినటువంటి వాడు ఇతను ఆయన. సో 20వ వచనంలో మరియు నీ సాక్షి అయినా చూడండి ఇప్పుడు చెప్తున్నాడు ప్రభువుకు సాక్షి అయిన స్టెఫను రక్తము చిందించబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపు వారి వస్త్రములకు కావలి ఉంటునని చెప్పి తిని చూడండి చూశారు కదండి అనే చెప్తున్నాడు. నేను అక్కడ ఉన్నాను అంతేకాదు దాన్ని సమ్మతించాను, ఆ మర్డర్ కరెక్టే అని చెప్పాడు అనమాట. మీరు ఈ మాటలు అర్థం చేసుకుంటే అసలు ఏంటో ఈయన జీవితం ఏంటో ఎలాంటి స్థితిలో దేవుడు కృప వచ్చిందో ఈయన దగ్గరికి మీకు అర్థమవుతుంది. ఇలాంటి వ్యక్తి మారతాడండి? సంఘాన్ని ఎంత అసహ్యించుకొని, సంఘాన్ని ఎంత హింసించి, సంఘంలో ఉన్న వాళ్ళని చంపి ఈడ్చుకొని వెళ్ళినటువంటి ఈ వ్యక్తి మారతాడా? నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మారతాడా? మీకు తెలిసినంత వరకు మారతాడా? మారటానికి ఏమైనా అవకాశం ఉందా? ఏం అవకాశం లేదు. మనం గనక అనుకుంటే ఇతన్ని ఎవరు మార్చలేరు, ఇతను మారడు. 26వ అధ్యాయంలో కూడా తను ఇక్కడ కూడా అగ్రిప్ప రాజుకు చెప్తాడు. అగ్రిప్పతో మాట్లాడుతూ అంటాడు 26వ అధ్యాయం 5వ వచనంలో వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు కనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్ట గల తెగను అనుసరించి అంటే పరిసేయుడు అని చెప్తున్నాడు, పరిసేయుడిగా ప్రవర్తించినట్లు చెప్పగలరు అని కిందకు వచ్చేటప్పటికి 9వ వచనంలో ఏమంటాడు చూడండి. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటున్నాను. యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటున్నాను. యెరూషలేములో నేను ఇలాగూ చేసితిని. నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించితిని. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదోషం తెచ్చినట్లు బలవంత పెట్టుట చూసితిని. దేవదోషం చేయనట్లు బలవంత పెట్టేవాడంట. చేస్తే ఏం చేయొచ్చు? మీకు తెలిసి ఏం చేయొచ్చు చేస్తే? స్టెఫన్ ఏం చేశారు? మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణమునకు వెళ్ళి వారిని
హింసించుచు ఉంటిని. చూసారండి ఎవరు పౌలు అనేటువంటిది మీకు అర్థమవుతదండి. పౌలు యొక్క పాస్ట్ లైఫ్ మీకు తెలియలేదనుకోండి. అంటే ఎలాంటి వ్యక్తిని దేవుడు కనికరించాడు అని మనకు తెలియకపోతే గనక, ఎందుకు ఆయన దేవుడికి అంత కృతజ్ఞుడై ఉన్నాడనేది మనకు తెలీదనమాట. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయంలో 13వ వచనంలో ఈ మాటలుంటాయి. పూర్వమందు యోధ మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో అత్యధికత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. ఆయన చెప్తున్నాడు ఆయన. ఆయన ఏం చెప్తున్నాడంటే ఏం చేశాడంట? దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేయొచ్చు ఉన్నాడంట. సో, మరలా అదే విషయం మనకు చెప్తాడు. మనం మీరు 23వ వచనానికి రండి. అదే అధ్యాయము 23వ వచనం. మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడు అన్న సంగతి మాత్రమే విని. చూడండి అంటే అర్థం ఏంటంటే మళ్ళీ చెప్తున్నారనమాట. ఆయన పాస్ట్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారు. సంఘమును హింసించాడు, పాడు చేశాడు. ఆ వ్యక్తి ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నాడని చెప్పుకున్నారండి. మీరు చూడండి నేను ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూపించాను. ఆయన హింస చేశాడని. అపోస్తుల కార్యాల గ్రంథంలో చూపించాను. ఆయన హింస చేశాడని. అంతేకాదు మీకు గలతీలకు రాసిన పత్రికలో చూపించాను. హింస చేశాడని. ఇప్పుడు మొదటి తిమోతికి రాసిన పత్రికలో మనం వచ్చేసాం. మొదటి తిమోతికి రాసిన పత్రికలో వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఆయన నేను పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను. ఈ 3 మాటల యొక్క బరువు మీకిప్పుడు అర్థమై ఉంటుంది. ఇతను ఎలాంటి వ్యక్తో మీకు తెలుసు. ఇలాంటి వ్యక్తి మారతాడా? మారడా? ఇలాంటి వ్యక్తిని దేవుడు రక్షించగలడా? రక్షించలేడా? అది మనం అడగాల్సిన ప్రశ్న. మనము చాలామంది గురించి ప్రార్థన చేస్తా ఉంటాం గదా! వీళ్ళు మారరు. వీళ్ళ హృదయం పగలదు. వీళ్ళని దేవుడు రక్షించలేడని మీరు అనుకుంటారేమో. ఇలాంటి వ్యక్తి వెరీ రేర్. కానీ అలాంటి వ్యక్తిని దేవుడు మార్చాడు. కాబట్టే ఏమంటున్నాడంటే, నేను అలానే ఉండి చనిపోయినట్టయితే, అలానే సంఘాన్ని హింసిస్తూ నేను చనిపోయినట్టయితే, నిత్య జీవము నుండి వేరైపోయేవాడిని. అయ్యో! ఈ దుర్మార్గుడును, భయంకరమైనటువంటి హింస చేసినటువంటి వాడిని. నన్ను కనికరించింది దేవుని కృప. అది జీసస్ క్రైస్ట్‌లో నా దగ్గరికొచ్చినటువంటి దేవుని కృప. ఆ కృపను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. కృతజ్ఞత తెలియజేయాలంటే నీ పాస్ట్ లైఫ్‌లో నువ్వు ఎలా ఉండేవాడివో, నిన్ను దేవుడు ఎలా వెతికాడో, నీకు దేవుడు ఏం చేశాడో, దాని తీవ్రత తెలిస్తేనే నువ్వు జీవిత కాలము దేవుడికి కృతజ్ఞత తెలియజేస్తూనుంటావు. అది తెలియకపోతే ఆయన ఇచ్చిన రక్షణను గూర్చి నువ్వెప్పటికి కూడా కృతజ్ఞత తెలియజేయవన్నమాట. అందుకని ఆయన ఏమంటున్నాడంటే కృతజ్ఞతతో మొదలుపెట్టాడు ఈ వచనాలు. ఈ వచనాల్లో ఉన్న సత్యం అంతా జాగ్రత్తగా మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. చాలా ఇంపార్టెంట్ వచనాలు ఈ పుస్తకానికి. సో, ఈరోజు ఈ పాయింట్‌తో నేను ఆపుతున్నాను. దేవుని చిత్తమైతే వచ్చే వారాల్లో మనము రెండో పాయింట్ నుంచి ఐదో పాయింట్ వరకు జాగ్రత్తగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. మీరు ఇక్కడి నుంచి వెళ్తూ మీరు పౌలు యొక్క రెండవ సైడ్ గూడా మీరు చూసారు. పౌలుకి ఒక సైడ్ ఉంది. మనందరికి తెలిసిన సైడ్. మనందరికి తెలియని సైడ్ ఒకటుంది పౌలుకి. ఆ సైడ్ మనం ఈరోజు చూసాం కాబట్టి ఎలాంటి వాళ్ళ కోసమైనా ప్రార్థన చేద్దాం. ఎంత కఠినులైనా, ఎంత దుర్మార్గులైనా, ఎంత నరహంతకులైనా, ఎంత వ్యభిచారులైనా, ఎంత తాగుబోతులైనా ఎవ్వరినైనా కూడా దేవుడి కృప మార్చగలదు. వారి కోసం ప్రార్థన చేద్దాం. వారు మారిన రోజు నిజంగా వాళ్ళ జీవిత కాలము దేవుడు కృతజ్ఞత చెప్తానే బతుకుతారంట. అదే పౌలు జీవితంలో మనము చూస్తున్నాం. దేవుని విస్తారమైన కృప మన అందరికీ తోడుగా ఉండుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్.